ప్రైజ్ లార్డ్. ఈ దినం దేవుని వాక్యమునకు మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? మీకు శుభం, శాంతి, సమాధానము కలుగునుగాక. ఆమేన్. యేసుక్రీస్తు పరిపాలకుడుగా ఆయన అధికారం కింద, అభిషేకం క్రింద మీరు, మీ కుటుంబాలు, మీ పిల్లలు వర్ధిల్లుదురుగాక. ఆరోగ్యము, క్షేమము, ఆయన కృప మీకు విస్తరించునుగాక. రైట్. దేవుని వాక్యంలో ఈరోజు అపోస్తలుడైనటువంటి పేతురు యొక్క జీవిత చరిత్రను మనం అధ్యయనం చేయబోతున్నాం. లైఫ్ హిస్టరీ, పేతురులో ఉన్నటువంటి గుణలక్షణములు, స్వభావము మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఈ అపోస్తలుడైనటువంటి పేతురు, ఈ పేతురుకున్నటువంటి అసలు పేరు ఏంటంటే సైమన్. ఈ పేతురు ఎవరంటే ఒక ఉద్వేగభరితమైనటువంటి వ్యక్తి. అంతేకాకుండా ఇతను ఒక ధనవంతుడు. చేపలు పట్టేవారికి ధనం ఉంటుంది కదా. అయితే ఈ పేతురు ఎవరంటే తొందరపాటు స్వభావము కలిగినటువంటి వ్యక్తి. తొందరపాటు, మనను కూడా కొంతమంది తొందరపాటు స్వభావమును కలిగి ఉంటారు కదా. తొందరపాటు స్వభావము, నిదానం అనేది లేదనమాట. అంతేకాకుండా ఈ తొందరపాటు స్వభావము గల వ్యక్తే కాదు, తొందరపాటు స్వభావము కలిగిన నాయకుడు. ఇక నాయకుడే తొందరపాటు స్వభావం కలిగి ఉంటే అతని టీంలో అందరికీ కూడా గలిబిలిగా ఉంటుంది. అయితే ఈ తొందరపాటు స్వభావం గల ఈ నేచర్ కలిగినటువంటి ఈ వ్యక్తి ఒక పరిపూర్ణమైనటువంటి క్రైస్తవుడుగా, యేసు అనుచరుడుగా రూపాంతరం పొంది ఒక మంచి కాపరిగా ఆత్మలకు, సంఘమునకు ఎలా రూపాంతరం చెందారు ఈ పేతురు అనేటటువంటి విషయాన్ని మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అంతేకాకుండా పేతురు ధైర్యమైనటువంటి వ్యక్తి, ధైర్యము కలిగిన వ్యక్తి. అంతేకాకుండా పేతురు చొరవ చూపించే వ్యక్తి. ఇప్పుడు ఏదైనా ఒక విషయము చెప్పామనుకో, ఉన్న 12 మందిలో ముందు రియాక్ట్ అయ్యేవాడు అనమాట. ముందు ప్రతిస్పందించేవాడు, ముందు మాట్లాడేవాడు. ఏది చెప్పినా ముందు మాట్లాడి కార్యం చేయడానికి ముందుకు వచ్చేవాడు. 12 మందిలో స్పీడ్, యాక్టివ్ పర్సన్ అనమాట. అంతేకాకుండా అంకిత భావం కలిగిన కాపరిగా, అపోస్తలుడుగా రూపాంతరం చెందారు పేతురు. అంతేకాకుండా అతని ముఖ్య లక్షణాలు ఏంటంటే అతడు వినయం కలిగిన అపోస్తలుడు. మనం కూడా వినయము కలిగి జీవించాలి, విధేయత అనేది ఉండాలి. దేవుని పట్ల, పెద్దల పట్ల, మనం దేవుని సేవకుల పట్ల వినయము కలిగి ఉండాలి. పేతురు వలె శ్రమలు కూడా పొందుకున్నాడు. అంతేకాకుండా ఎంతో జ్ఞానంతో నింపబడ్డాడు. మొదటి విషయం, పేతురు జీవిత చరిత్రలో అతనికి ఉన్నటువంటి జీవిత గుణ లక్షణాలు. మరి మొదటి పాయింట్ మనం చూసినట్లయితే పేతురు ధైర్యవంతుడు. పేతురు ఎవరండి? ధైర్యవంతుడు. ఈ రోజుల్లో అనేక మందికి ధైర్యం అనేది లేదు. ఈరోజు మనం అనేక విషయముల మీద మనము భయపడుతూ ఉన్నాం. కానీ పేతురంట ధైర్యవంతుడు మరియు నిర్మోహమాటంగా మాట్లాడేవాడు. ముక్కుసూటిగా మాట్లాడతాడు. మొగమాటం అనేది ఇంక ఉండదన్నమాట. నిర్మోహమాటంగా మాట్లాడేటటువంటి వ్యక్తి పేతురు. ఎవరంటే ఈరోజు మొదటి పాయింట్ ఏంటి? పేతురు ధైర్యవంతుడు, నిర్మోహమాటము కలిగినటువంటి శిష్యుడు. మన జీవితంలో కూడా ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనవి. ధైర్యం అనేది మనకు ఉండాలి. రెండోది, మొగమాటం అనేది మనలో ఉండకూడదు. నిర్మోహమాటంగా మనం ఉండాలి. పేతురు తరచుగా శిష్యుల యొక్క ప్రతినిధిగా వ్యవహరిస్తూ మాట్లాడడానికి, చర్య తీసుకోవడానికి మొదటి వ్యక్తిగా ఉండేవాడంట. ఏదైనా విషయాన్ని ఎక్కడికి వెళ్ళాలన్నా ముందు మాట్లాడేవాడు. 12 మందిలో కూడా యేసు ప్రభువు అయినా ఎవరైనా ఏదో చెప్తే ముందు యాక్టివ్ అయ్యేవాడు, ముందు ప్రతిస్పందించేవాడు, చొరవ తీసుకునేవాడు అనమాట. ఉన్న 12 మందిలో కూడా ముందుకు వచ్చి ముందు మాట్లాడి మరి చాలా చురుకుగా ఉండేవాడు అనే విషయాన్ని మనం చూడాలి. దేవుని వాక్యంలో మనం చూడాలి కదా. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ వచనంలో పేతురు యేసు క్రీస్తుగా ప్రకటించాడు. నీవు క్రీస్తువు, జీవము గల దేవుని
కుమారుడవు. అనేకులు అభ్యంతరపడ్డారు, యేసు ప్రభువు దేవుడని వెనకకు వెళ్ళిపోయారు. కానీ పేతురు మరి ధైర్యంగా ఒప్పుకున్నాడు. అందరూ వెళ్ళిపోతుంటే పిరికివాడిగా వెళ్ళిపోలేదు, ధైర్యంగా మరి యేసు ప్రభు దేవుడని ఒప్పుకున్నాడు, దేవుని కొరకు నిలబడ్డాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 22వ వచనంలో తన రాబోయే మరణం గురించి అతను యేసును ధైర్యంగా గద్దించాడు. కానీ ఆ ధైర్యం ఇది ఏ టైపు ధైర్యం అంటే యేసు మరణాన్ని గురిండే మరి గద్దించాడు. కానీ అప్పుడు యేసు ప్రభు కూడా చెప్పాడు, సాతానా నా వెనుకకు వెళ్ళు. యోహాను సువార్త 21వ అధ్యాయం 7వ వచనంలో అతడు యేసును మొదట చేరుకోవడానికి మరి ఆవేశంగా సముద్రంలోనికి దూకాడు. మరి చెప్పాను కదా, కొద్దిగా ఉద్రేకం అనేది ఉంది. ఉద్రేకాలు ఉండకూడదు అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. ఉద్రేకం ఏంటంటే యేసు ప్రభు నీటిలో నడిచి వస్తూ ఉంటే నేనే అని యేసు ప్రభు చెప్పినప్పుడు ఇతను నీటిలో నేను కూడా నడుస్తానని ఉద్రేకపూరితంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు దేవుని మరి చెప్పినప్పుడు దేవుని అనుమతితో నీటిలో దిగాడు, నడిచిన తర్వాత ఉద్రేకంగా మరి నడిచాడు. కానీ తుఫాను చూచి భయపడడం వల్ల మునిగిపోతూ ఉండాడు. ఆ టైంలో దేవుడు అతనిని పట్టుకున్నాడు. రైట్, రెండవ విషయాన్ని మనం చూద్దాం. ఈ పేతురు అనేటటువంటి మన దేవుని శిష్యుడు, దేవుని సేవకుడు, దేవుని అనుచరుడు ఆవేశపూరితమైన వాడు. అంతేకాకుండా మరి తొందరపాటు స్వభావం కలిగినటువంటి వ్యక్తి. దుడుకు పేతురు అంటారు అతనికి. అర్థమైందా? మరి అంతేకాకుండా ఆ తొందరపాటు స్వభావము నుండి, ఈ దుడుకుతనం నుండి ఆవేశంగా ఉండేటటువంటి పేతురు మరి పరిశుద్ధాత్మను పెంతుకోస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు ఉన్నతమైనటువంటి విశ్వాసము కలిగిన వాడై, ఉన్నతమైనటువంటి ఎటువంటి తొందరపాటు లేకుండా, ఎటువంటి దుడుకు స్వభావము లేకుండా దేవుని పరిచర్యను చేశాడు. అతను రక్షణ మార్గంలో నడిచాడు. ఇది రెండవ పాయింట్. పేతురు ఆవేశపూరితమైనటువంటి వ్యక్తి, కానీ అతను తొందరపాటు స్వభావం కలిగిన వ్యక్తి. కానీ దేవుడు పరిశుద్ధాత్మతో నింపి అతనిని ఘనమైన పరిచర్యలో నిదానంగా మరి విశ్వాసం ద్వారా సంఘాన్ని కట్టడానికి బహుబలమైన సేవకునిగా వాడుకున్నాడు. మన జీవితంలో ఉన్న తొందరపాటు, మన జీవితంలో ఉన్న దుడుకు స్వభావమును కూడా పేతురులో నుండి తొలగించి వాడుకున్న దేవుడు ఈ అంత్య దినాల్లో మనలో ఉన్న దుడుకు స్వభావమును, మనలో ఉన్న మరి ఉద్రేకమును దేవుడు తొలగించగలడు, దేవుడు కార్యం చేయగలడు. సాతాను వల్ల వచ్చే ఉద్రేకము, శరీర సంబంధమైన భావోద్వేగాల వల్ల వచ్చే భావోద్రేకమును తొలగించి దేవుడు తన సేవకులుగా వాడుకోగలడు, తన బిడ్డలుగా, తన సొత్తుగా మనల్ని చేసుకోగలడు. చూడండి, మరి నీళ్ళ మీద నడవడానికి అతను ఉద్రేకాన్ని చూపించినట్లుగా వ్రాయబడి ఉంది. మత్తయి సువార్త 14వ అధ్యాయం 28వ వచనం 30వ వచనంలో అతను నీటి మీద నడవడానికి ఉద్రేకం కలిగిన వాడై నీటిలో దిగాడు. అంతేకాకుండా మరి ఉద్రేకం కలిగి పేతురు చేసిన పని ఏంటంటే యోహాను సువార్త 18వ అధ్యాయం 10వ వచనంలో గెత్సెమనే తోటలో ప్రధాన యాజకుని యొక్క చెవిని ఉద్రేకంతో ఏం చేశాడు? కోసివేశాడు. ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకునే వ్యక్తి. యోహాను సువార్త 13వ అధ్యాయం 9వ వచనంలో యేసు పాదాలు కడిగినప్పుడు మరి అతను తల కూడా కడగాలని, నా చేతులు కూడా కడుగు ప్రభు అంటున్నాడు. అంటే ఉద్రేకం, తొందరపాటు స్వభావం, ఆవేశం అనేది పనిచేస్తుంది. ఎప్పుడు ఆవేశంగా ఉన్న వారిని దేవుడు నడిపించలేడు. ఉద్రేకం ఉన్న వారిని దేవుడు ఎప్పుడు కూడా నడిపించలేడు, లీడ్ చేయలేడు. ఉద్రేకం ఉన్న వారిని ఎవరు నడిపిస్తారు అంటే సాతాను చేతిలో నడిపించబడతారు. ఆవేశపూరితమైన నిర్ణయాలు, ఆవేశము, ఉద్రేకము కలిగినటువంటి ప్రవర్తన కలిగిన వారిని దేవుడు వాడుకోలేడు, సాతాను మాత్రమే వాడుకుంటాడు అటువంటి వారిని దేవుడు మరి ఉద్రేకం అనేది పెంతుకోస్తు పండుగ దినమున అతనిలో ఉన్న ఉద్రేకమును తొలగించి ఆ స్థానంలో, ఉద్రేకం స్థానంలో, దుడుకు స్థానంలో తొందరపాటు స్వభావం అనే ఆ స్థానాన్ని తొలగించి పరిశుద్ధాత్మతో నింపబడ్డప్పుడు ఆ బలహీనతలన్నీ పోయి పరిపూర్ణమైనటువంటి దేవుని శిష్యుడుగా, దేవుని అనుచరుడుగా
దేవుని భక్తుడుగా పేతురు మారిపోయారు. మూడవ విషయాన్ని మనం చూద్దాం. పేతురు ఎవరంటే విశ్వాసపాత్రుడు. అంతేకాకుండా విశ్వాసపాత్రుడే కానీ స్థిరత్వం అనేది లేనివాడు అనమాట. విశ్వాసం ఉంది కానీ స్థిరమైన విశ్వాసం లేదు. దేవుణ్ణి వెంబడించడం ఇష్టం, యేసుక్రీస్తు దేవుడని విశ్వాసం ఉంది, కానీ కొన్ని సందర్భాల్లో మరి మత్తయి సువార్త 26వ అధ్యాయము 33వ వచనం 35వ వచనం, అతను తీసుకున్న నిర్ణయాల వల్ల విశ్వాసం అయితే ఉంది కానీ నిలకడ లేదు, స్థిరత్వం అనేది లేదు. మన జీవితంలో కూడా విశ్వాసం ఉంటుంది, స్థిరమైన భక్తి మనలో ఉండదు, స్థిరమైనటువంటి ఆత్మీయ జీవితం కొన్ని సందర్భాల్లో మనలో ఉండదు. ఆ స్థిరత్వం లేకపోవడం వల్ల పేతురు పడిపోయాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 33వ వచనం 35వ వచనంలో, అతడు యేసును ఎన్నటికి విడిచిపెట్టనని ఒక గొప్ప వాగ్దానం చేశాడా లేదా? కానీ ఆయన కోడి కొయ్యక ముందే యేసు ఎవరో తెలియదని అబద్ధం ఆడాడు. అంటే చెప్పేది ఒకటి, వాగ్దానం చేస్తాడు కానీ చేయలేకపోయాడు. విశ్వాసం అయితే ఉంది కానీ విశ్వాసంతో మాటలైతే పలుకుతూ ఉన్నాడు కానీ చెప్పిన వాగ్దానానికి కట్టుబడి అతను నిలబడలేకపోయాడు. అబద్ధం ఆడేస్తాడు అనమాట. యేసు ఎవరో నాకు తెలియదు, నిలకడ లేనితనంలో ఉండేవాడు. ఈ అంత్య దినాల్లో మనం కూడా ఎన్నో తీర్మానాలు తీసుకుంటాం. దేవుళ్ళో ఉండాలి, రక్షణ పొందాలి, బాప్తిస్మం పొందుకోవాలి, పరిశుద్ధాత్మ పొందాలి, సేవ చేయాలి, దేవుని కొరకు బ్రతకాలి అని ఎన్నో తీర్మానాలు తీసుకొని దేవునికే వాగ్దానాలు చేస్తాం. నా ఆస్తంతా నీకు ఇస్తాం, నా ధనము నీకు ఇస్తాం, నా జీవితాన్ని నీకు సమర్పిస్తాను అని ఎన్నో వాగ్దానాలు దేవునికే మనం చేసి ఆ వాగ్దానాల్లో తీర్మానాల్లో మనం నిలబడం. ఆ పేతురు కూడా ఇటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి అనమాట. లూకా సువార్త మరి 22వ అధ్యాయము 61వ వచనం 62వ వచనంలో 3 సార్లు అతను నిరాకరించిన తర్వాత అతడు బయటికి వెళ్ళి మరి 3 సార్లు దేవుని సేవను విడిచిపెట్టి మరి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి ఇతను మరి నిలకడ లేకపోవడం వల్ల మళ్ళీ చేపలు పట్టుకోవడానికి వెళ్ళడం, మళ్ళీ అబద్ధాలు ఆడడం, మళ్ళీ దేవుడి దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడడం. ఇట్లా ఒక పరిపక్వత అనేది లేదు, ఒక స్థిరమైనటువంటి ఆత్మీయ జీవితం అనేది లేదు, నిలకడ అనేది విశ్వాసంలో లేదు. విశ్వాసం అయితే ఉంది కానీ విశ్వాసం కొన్ని సందర్భాల్లో నిలకడగా ఉండట్లేదు. కట్టుబడి దేవుని వాక్యానికి, దేవుని పిలుపుకు కట్టుబడి, దేవుని లేఖనాలకు వాక్యానికి కట్టుబడి పరిశుద్ధాత్మ కంట్రోల్లో క్రమంలో ఉండట్లేదు. అదుపు తప్పిపోతూ ఉన్నాడు, పడిపోతూ ఉన్నాడు, చేపల వేటకు వెళ్ళిపోతూ ఉన్నాడు, ఈ లోక సంబంధమైన జీవన వ్యాపారానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ టైంలో దేవుడు దర్శించిన తర్వాత, మాట్లాడిన తర్వాత మరలా పశ్చాత్తాపపడి విశ్వాసంలోనికి వస్తున్నాడు. అనేక సందర్భాల్లో మీ పరిస్థితి కూడా అలే ఉంది కదూ. యేసు ప్రభు అంటే మీకు ఇష్టం, కొన్ని రకాల పరిస్థితుల్లో మరి యేసు ప్రభుకు దూరంగా, ఆయన వాక్యానికి దూరంగా మరి విశ్వాసంలో మరి కోల్పోయి అవిశ్వాసంలోనికి వెళ్ళిపోతూ ఉన్నాం. కొన్ని సందర్భాల్లో మరి పేతురు వలె విశ్వాసంలో నిలకడగా ఉండకుండా, స్థిరంగా ఉండకుండా మనం కూడా చంచల బుద్ధి గలవారమై నాగటి మీద చెయ్యి వేసి లోకం తట్టు, మరి పాపము తట్టు, లోకం తట్టు చూచేవారుగా మనం ఉన్నాం అని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ పెంతెకొస్తు పండుగ దినం తర్వాత కుమ్మరింపబడ్డ అభిషేకంలో అతను చంచల బుద్ధి అనేది పేతురులో లేదు, నిలకడ అనేది కలిగింది, అస్థిరత్వం అనేది అతనిలో తొలగిపోయింది. ఆ పరిశుద్ధాత్మ ఈరోజు, ఆ పరిశుద్ధాత్మతో దేవుడు నిన్ను నింపబోతూ ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మతో నిన్ను దేవుడు నింపబడినప్పుడు నువ్వు తొట్టుపడవు. విశ్వాసంలో ఉన్న నువ్వు దేవుడికి హ్యాండ్ ఇవ్వవు, దేవుడికి నాగటి మీద చేయి వేసి వెనక తట్టు, లోకం తట్టు నువ్వు చూడవు. ఆ ఆత్మ పేతురు మీద కుమ్మరింపబడ్డ దేవుని శక్తి, దేవుని అభిషేకం నీ మీద కుమ్మరింపబడ్డప్పుడు నీలో ఉన్నటువంటి నిలకడ లేని స్వభావము, మరి లోకంతో రాజీ పడే స్వభావము, అంతేకాకుండా విశ్వాసం ఉన్నప్పటికీ, భక్తి ఉన్నప్పటికీ, మరి కొన్ని సందర్భాల్లో పేతురు అబద్ధం ఆడినట్లుగా, కొన్ని సందర్భాల్లో దేవుని సేవకు వచ్చిన వాడు చేపలు పట్టడానికి వెళ్ళిపోయాడు. అలాగే మన జీవితంలో కూడా ఆత్మీయంగా జీవించవలసిన మనము కొన్ని సందర్భాల్లో లోకానికి బానిసలై, పాపానికి బానిసలమై రాజీ పడిపోయి పేతురు వలె స్థిరమైనటువంటి జీవితం లేకుండా ఉన్న మనలను కూడా పేతురుని అభిషేకించినట్లుగా, ఆయన పేతుర్ని పరిపూర్ణులుగా చేసినట్లుగా దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు
ఈ రోజున మనలను పరిపూర్ణులుగా చేయడానికి, తన అభిషేకంతో నింపడానికి, తన ఆత్మతో మనలో ఉన్న బలహీనతలను, మనలో ఉన్న దుందుడుకు స్వభావమును, మనలో ఉన్నటువంటి మరి మొదటి పాయింట్ మనం చూసినట్లయితే, మరి మనలో ఉన్నటువంటి మరి పేతుర్లా మరి నిర్మోహమాటంగా జీవించేటట్లు దేవుడు చేస్తాడు. ధైర్యంగా దేవుని కొరకు జీవించేటట్లు దేవుడు తన ఆత్మతో చేయబోతూ ఉన్నాడు. అంతేకాకుండా ఆవేశం భావోద్రేగాలు తొలగించి తొందరపాటు స్వభావం అనేది, దుందుడుకు స్వభావం అనేది పేతురును తన పరిశుద్ధాత్మతో నింపి నిదానంగా పేతురును చేసి ఆత్మ చేత మరి బలపరిచినట్లుగా మనలను కూడా దేవుడు బలపరచబోతూ ఉన్నాడు. మొదటి విషయం ఏంటంటే పేతురు ధైర్యవంతుడు, పేతురు నిర్మోహమాటము కలిగిన వ్యక్తి. రెండవ విషయం ఏంటంటే పేతురు ఆవేశం కలిగిన వాడు, కానీ పేతురు తొందరపాటు స్వభావం కలిగిన వ్యక్తే. కానీ పెంతెకొస్తు పండుగ దినమున దేవుడు పేతురును మరి ఆవేశము నుండి, మరి తొందరపాటు స్వభావం నుండి మరి తొలగించాడు. మూడవ పాయింట్ ఏంటంటే పేతురు విశ్వాసం కలిగిన వాడే, కానీ అస్థిరుడు, అంటే స్థిరత్వం లేనివాడు సేవలో కానీ విశ్వాసంలో కానీ పెంతెకొస్తు పండుగ దినమున విశ్వాసంలో పేతురు ఉన్నాడు. తాను మరణించిన వరకు విశ్వాసంలో స్థిరంగా జీవించడానికి మరి ఆ పశ్చాత్తాపం అనేది ఎంతగానో ఉపయోగపడింది. పశ్చాత్తాపడ్డాడు, ఒక్కసారి పశ్చాత్తాపడ్డాడు, మరలా జీవితంలో రాజీ పడలేదు. మరి ఆఖరికి క్రీస్తు కొరకు మరణించడానికి కూడా వెనుతిరిగి చూడలేదు. మూడు విషయాలు. మరి మూడో పాయింట్ ఏంటంటే విశ్వాసపాత్రుడు, మరి అంతేకాకుండా స్థిరత్వం లేకుండా ఉన్న పేతురుని దేవుడు పరిశుద్ధాత్మతో నింపి స్థిరపరిచాడు విశ్వాసంలో, సేవలో. ఈ రోజున దేవుడు మీ విశ్వాసమును దేవుడు స్థిరపరచబోతూ ఉన్నాడు. మీ విశ్వాసము బలహీనమైన విశ్వాసము కాదు, చంచల బుద్ధి వంటి విశ్వాసము కాదు, అటు ఇటు వెళ్ళేది కాదు, కుడి తట్టు ఎడమ తట్టు తిరిగేది కాదు. మరి తిన్నగా సూటిగా చక్కగా మరి గురి వైపే చూస్తూ, యేసు వైపు చూస్తూ మరి విశ్వాసంలో మీరు పడిపోకుండా అటువంటి విశ్వాసమును, అటువంటి అభిషేకంతో నింపి, అటువంటి వాక్యంతో నీ జీవితాన్ని తన రక్తంతో, క్రొత్త నిబంధనతో దేవుడు నిన్ను కట్టబోతూ ఉన్నాడు. మరి నాలుగవ విషయాన్ని మనం చూసినట్లయితే పేతురు ఎవరంటే పరివర్తన చెందినటువంటి దేవుని మరి అనుచరుడు. మన జీవితంలో కూడా పరివర్తన అనేది రావాల్సి ఉంది. మనలో ఉన్నటువంటి దుందుడుకు స్వభావం అనేది పోవాలి, మనలో ఉన్నటువంటి ఉద్రేకాలు పోవాలి, మనలో ఉన్న కోపము, అసూయ, ఈర్ష్య, భేదాలు, విత్తతలు, మత్తతలు, అల్లరి, ఇవంతా పరివర్తన అనేది జరగాలి. మరి అంతేకాకుండా సానుభూతి కలిగిన వాడు, అంటే పునరుద్ధాన అభిషేకమును పొందుకున్న తరువాత అతడు మరి చూడండి ఎంతో కరుణగల ఆత్మతో, ఎంతో ధైర్యముతో మంచి కాపరిగా ఎదిగినట్లుగా వ్రాయబడి ఉంది. నాలుగో విషయం, మరి కరుణ గలవాడు అనమాట పేతురు. కరుణ గలవాడు, జాలి గలవాడు, మరి సున్నితమైన హృదయం గలవాడు. ఎవరైనా బాధల్లో ఉంటే చూడలేరు, కానీ సున్నితమైన హృదయం గలవాడు. ఎవరైనా నశించిపోతే చూడలేరు. మరి అటువంటి పేతురు మరి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము మరి 8వ వచనం నుండి 10వ వచనం వరకు ఈ వాక్యాలు రాయబడ్డాయి. చివరిగా పేతురు కొన్ని సద్గుణములను మరి గూర్చి సంఘానికి ఉపదేశించాడు. ఆ సద్గుణములు ఎలా అతనికి లభించాయంటే యేసుక్రీస్తు వల్ల లభించాయి. విశ్వాసుడే, కానీ కొన్ని సందర్భాల్లో విశ్వాసంలో స్థిరత్వం లేదు. పెంతెకొస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మతో నింపినప్పుడు స్థిరమైన విశ్వాసం కలిగిన వాడుగా రాకడ వరకు బ్రతికాడు. మనము విశ్వాసం కలిగి ఉండాలని 2వ పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో పేతురు విశ్వాసమును గూర్చి, విశ్వాసము క్రైస్తవ జీవితంలో సంఘమునకు చాలా ప్రాముఖ్యమని వ్రాస్తూ ఉన్నాడనమాట. విశ్వాసము విషయంలో బద్దలైపోయిన స్థితిలో మనం ఉండకూడదు, విశ్వాసంలో మనం ఉండాలి అని పేతురు రాస్తూ ఉన్నాడు. విశ్వాసపు పరిచర్య చేశాడు, విశ్వాసంతో జీవించాడు, విశ్వాసం నుండి తొలగిపోలేదు, నిరీక్షణ కలిగి జీవించాడు. ఇది 5వ విషయం. సంఘమునకు క్రీస్తు యొక్క సద్గుణములు, క్రీస్తు నుండి తాను పొందుకున్న సద్గుణములు, దేవుని సేవలో సద్గుణములను మరి గూర్చి అతను పేతురు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక, 2వ పత్రిక వ్రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా విశ్వాసం కలిగి ఉంటే సరిపోదు, జ్ఞానము కలిగిన వ్యక్తులుగా ఉండాలని పేతురు రాస్తూ ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో మరి పేతురు మరి చేపలు పట్టే వాళ్ళకి పెద్ద జ్ఞానం ఏముండదు, కానీ దేవుని అభిషేకం పొందుకున్న తర్వాత ఎక్కడ ఎలా పరిచర్య చేయాలి,
ఆత్మ సంబంధమైన జ్ఞానమును పొందుకొని, విశేషమైన దేవుని జ్ఞానమును పొందుకొని తాను చెప్తున్నాడు. ఇప్పుడు జ్ఞానము అనేది దేవుని యొద్ద నుండి మనము పొందుకొని జ్ఞానం కలిగి జీవించాలి, విశ్వాసంతో జీవించాలి. మూడో పాయింట్ ఏంటంటే ఆత్మ నియంత్రణ. 2వ పేతురు పత్రికలో మరి ఈ విషయము వ్రాయబడి ఉంది. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం ఏదో వచ్చింది. ఈ హేతు చేత మీ మట్టుకు మీరు విశ్వాసమందు సద్గుణమందు జ్ఞానమందు ఆశా నిగ్రహం కలిగి ఉండాలి అంటున్నాడు. ఆశా నిగ్రహము కలిగి ఉండాలి. ఈరోజు మనుషులకు ఈ నిగ్రహం అనేది, ఆశా నిగ్రహం అనే ఫలం అనేది లేదనమాట. దురాశలు ఇంకా 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 సంపాదించాలి, ఇంకా 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 మరి ఆశా నిగ్రహం అనేది కలిగి జీవించాలని సంఘానికి ఒక మంచి బోధ చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా పట్టుదల, స్థిరత్వం కలిగి ఉండాలి, స్థిరమైన వారుగా ఉండాలి, పట్టుదలగా ఉండాలి. పట్టుదల లేకపోతే కాంప్రమైజ్ అయిపోతాం. పేతురు ఎవరంటే పట్టుదల కలిగిన వ్యక్తి. ముందు అతనికి పట్టుదల లేదు. దేవుని సేవ చేస్తూ యేసుక్రీస్తు మరణించిన తర్వాత అతను చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయాడు. ఎలా బ్రతుకుతాను ఏంటని పట్టుదల లేదు. కానీ పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఎందుకు ఏంటి ఆయన పట్టుదల అంటే దేవుని కొరకు జీవించడానికి, దేవుని వాక్య ప్రకారం జీవించడానికి, సత్యం కొరకు పట్టుదల కలిగి ఉన్నాడు. పరిశుద్ధాత్మ బోధ కొరకు పట్టుదల కలిగి ఉన్నాడు. ఎక్కడి నుండి వచ్చింది ఆ పట్టుదల అంటే దేవుని శక్తి. అది పేతురులో ఉన్న పట్టుదలే దేవుని అభిషేకం. పేతురులో ఉన్న జ్ఞానమే అది దేవుడిచ్చిన జ్ఞానం, దేవుడి వల్ల పొందుకుంది. అది పేతురు గుణలక్షణం కాదు, అది దేవుని స్వభావం, దేవుని శక్తి. మరి అంతేకాకుండా పట్టుదల కలిగినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా దైవభక్తి కలిగి ఉండాలి. ప్రతిరోజు దేవునికి భక్తి చేయాలి, ప్రతిరోజు ప్రార్థన చేయాలి. సమయమందు అసమయమందు సంఘము కొరకు, దేశం కొరకు భక్తి అనేది చేయాలి. దేవుని భయము కలిగి జీవించాలి. 2వది ప్రేమ కలిగి ఉండాలి, దేవునిని ప్రేమించాలి, సహోదరులను ప్రేమించాలి అనేటటువంటి ఒక గొప్ప బోధ పేతురు రాసినటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి, ఒక సంచలనాత్మకమైనటువంటి ప్రేమను గూర్చిన బోధ, అనురాగమును గూర్చిన బోధ. మరి అనురాగం అనేది కలిగి ఉండాలి, ప్రేమ అనేది కలిగి ఉండాలి, దేవుని పట్ల ప్రేమ కలిగి ఉండాలి, సహోదరుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి, సమాజం పట్ల మంచి హృదయం కలిగి ఉండాలని ఒక గొప్ప బోధ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ విశ్వాసం, పేతురు చేసిన ఆ బోధ ద్వారా, ఆ వాక్యం ద్వారా ఆ విశ్వాసంలో సంఘం, దేవుడు కట్టబడ్డాడు. ఆ బోధ ఫలించింది. సంఘములు విశ్వాసంలో అభివృద్ధి చెందాయి. పేతురు పరిచర్య వృద్ధి చెందింది. అతను బోధ చేస్తూ ఉంటే అనేకుల్లో ఆ విశ్వాసంలోనికి వచ్చారు. ఒక్కరోజే 3000 మంది బాప్తిస్మాలు పొందుకున్నారు. విశ్వాసం ద్వారా అనేకులు, ఈమెను పేతురు ఒక్కడు బోధ చేస్తే చాలదు కదా. ఆ బోధ అనేది వారిలోనికి వెళ్ళి అది దేవుని బోధ, దేవుని మాటలు, దేవుని విశ్వాసం, అది దేవుని శక్తి, దేవుని అభిషేకం, దేవుడు వాడుకున్నాడు. ఆ విశ్వాసంలోనికి వారు వచ్చారు. ఆ ప్రేమ చేత, దేవుని ప్రేమ చేత కట్టబడ్డారు, దేవుని ప్రేమ చేత ముడివేయబడ్డారు. సద్గుణములు కలిగిన వ్యక్తులుగా వారందరూ నిర్మించబడ్డారు. అంతేకాకుండా దేవుని భక్తి ప్రారంభమైంది. సంఘాలు, సమూహాలు ఈనాడు ప్రపంచవ్యాప్తంగా దేవుని పరిచర్య మరి విస్తరించబడింది. పేతురు ద్వారా బహుబలమైన పరిచర్య యెరూషలేములో మరి ఈ అంత్య దినాల్లో మరి చూడండి, మనం ఎన్నడూ విని ఎరుగని చూడని పరిచర్య. ప్రాణం థ్రెట్ ఉందని తెలుసు పేతురికి, ప్రాణాలు పోతాయని తెలుసు. అయినా సరే తాను బ్రతికి ఉన్నంత కాలం కూడా పేతురు పరిచర్య చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఎంత గొప్పవాడండి. దూడుకు స్వభావం కలిగిన పేతురుని, తొందరపాటు స్వభావం కలిగిన పేతురుని, అబద్ధాలు ఆడే పేతురుని ఆ దేవుడు క్షమించి పశ్చాత్తాపంలోకి నడిపించి పరిశుద్ధాత్మతో నింపి తన పాత్రగా చేసుకొని, తన సేవకుడుగా చేసుకొని, నమ్మదగినవాడుగా, విశ్వాస పాత్రుడుగా దేవుడు నిలబెట్టాడు. ఈ అంత్య దినాల్లో నువ్వు ఏ విషయంలో అబద్ధమాడుతున్నావు, నువ్వు ఏ విషయంలో ఆవేశపడిపోతూ ఉన్నావు, నీవు ఏ విషయంలో ఉద్రేకం కలుగుతుంది, అది సాతాను వల్ల. డబ్బు లేక ఉద్రేకపడుతూ ఉన్నావా, మనుషుల మీద ఉద్రేకపడుతూ ఉన్నావా,
అబద్ధాలు ఆడుతూ ఉన్నావా? స్థిరమైనటువంటి భక్తి లేదా? స్థిరమైన ప్రార్థన జీవితం లేదా? దేవునితో నీకు ఎటువంటి సంబంధం లేదా? దేవునితో ఎటువంటి రిలేషన్ అనేది నీకు లేదా? వ్యక్తిగతంగా ప్రార్థన చేసే అనుభవం లేదా? నీవు చూడండి, రిలేషన్ అనేది లేదు దేవుడితో. ఈ రోజున నీకు రిలేషన్ అనేది కలుగునుగాక. ఈ రోజున దేవుడు నీ జీవితాన్ని పేతురును కట్టినట్లుగా, పేతురును నిలబెట్టినట్లుగా దేవుడు నిన్ను నిలబెట్టునుగాక. పేతుని జీవిత చరిత్ర ద్వారా పేతురులో ఉన్న ఫెయిల్యూర్స్ని దేవుడు తొలగించి, క్షమించి, తన యొక్క పరిశుద్ధాత్మతో నింపి పరిపూర్ణుడిగా చేసినట్లుగా నిన్ను కూడా, నన్ను కూడా, సంఘాన్ని కూడా పరిపూర్ణతలోనికి దేవుడు నడిపించబోతూ ఉన్నాడు. ప్రతి బలహీనతను, అతనిలో దుందుడుకు స్వభావం ఉండొచ్చు, మనలో మరి స్వభావం ఉందో, మనలో అసూయ ఉందేమో, మనలో కలవరం ఉందేమో, మనలో పిరికితనం ఉందేమో. పేతురులో దుందుడుకు స్వభావం ఉంది, పేతురులో ఆవేశం ఉంది, పేతురులో అబద్ధం ఉంది, పేతురులో మరి చూడండి మరి పేతురులో ఉన్న మంచి లక్షణాలు ఏంటంటే, పేతురు చురుకైన వాడు. మనం కూడా చురుకైన వారుగా ఉండాలి ప్రార్థన చేయడంలో, సేవ చేయడంలో. పేతురు విశ్వాసం కలిగిన వాడు. మనం కూడా విశ్వాసం కలిగిన జీవితం జీవించాలి. పేతురుకి మరి మిస్టేక్స్ చేసిన, తప్పు చెప్తే సరి చేసుకునేటటువంటి, నేర్చుకోవాలనే ఒక స్వభావం అనేది పేతురులో ఉంది. మన జీవితంలో కూడా కొన్ని విషయాలు మనం పప్పులో కాలు వేసినా, ఏదైనా ఇలా ఉండొద్దు, ఇలా ఉండని దేవుడు చెప్పినప్పుడు మనము ఎలా ఉండాలంటే నేర్చుకోవడానికి ఇష్టపడాలి. పేతురు వలె సరిచేయబడడానికి ఇష్టపడాలి. సర్జరీ చేయబడడానికి దేవుడికి అవకాశం ఇవ్వాలి. ఎక్కడ సర్జరీ జరగాలంటే ఆత్మలో, ఆత్మీయ పాపాలు, రహస్య పాపాలు, తలంపుల్లో దాగి ఉన్న పాపాలు, భయాలు, రకరకాల పరిస్థితుల్లో అన్నీ మార్చడానికి, అంతరంగంలో ఉన్న మరి పనికిరాని, బలహీనమైన, మరణకరమైన భయాలు, దేవుని విడిచిపెట్టి లోకానికి వెళ్ళే మనస్సు, ఇవన్నీ కూడా మనం కూడా పేతురు వలె దేవుని మీద ఆధారపడి నేర్చుకోవడానికి ఇష్టపడినట్లయితే దేవుడి సమయంలో నేను దర్శించబోతూ ఉన్నాడు. నీలో ఉన్న పనికిరాని తీగ స్వభావం పేతురులో తీసేసినట్లుగా నాలో ఉన్న పనికిరాని స్వభావాన్ని టైంలో దేవుడు తీసివేయబోతూ ఉన్నాడు. తన పెంతుకోస్తు పండుగ దినమున కుమ్మరించబడిన ఆత్మ మన మీదను, మన సంతానం మీదను దేవుడు ఉంచబోతూ ఉన్నాడు. మనను తన పరిచర్యలో దేవుడు వాడుకోబోతూ ఉన్నాడు. చేపలు పట్టే వ్యక్తిని ఆత్మలను పట్టేవాడుగా దేవుడు చేసినట్లుగా మనల్ని కూడా ఆత్మలను సంపాదించేవారుగా, ఆత్మలను కట్టేవారుగా, ఇల్లులు కట్టినాం, ఉద్యోగం చేసినాం, సంపాదిస్తున్నాం, ఆత్మలను సంపాదించేవారుగా, అంతేకాదు కుటుంబాన్ని కట్టేవారిగా, సమాజాన్ని కట్టేవారిగా దేవుడు మనల్ని స్థిరపరచునుగాక. తన అభిషేకంతో అక్షయమైనటువంటి ధనము, అక్షయమైనటువంటి ఆస్తులు, అక్షయమైనటువంటి అలంకారాలు ధరించుకొని, పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని పేతురు వలె మనం జీవించుతుముగాక. సమస్త మహిమ, ఘనత, ప్రభావము ఇట్టి పేతురు జీవితాన్ని మార్చిన దేవుడు, అతని లైఫ్ని టర్న్ చేసిన దేవుడు, అతనిలో ఉన్న బలహీనతలను తొలగించి అతని పరిపూర్ణుడిగా చేసే సేవలు వాడుకున్న దేవుడు. నీ జీవితంలో ఏ బలహీనత ఉందో, నీ జీవితంలో ఏ మచ్చ ఉందో, నీ జీవితంలో ఏ మైనస్ ఉందో దేవుడు తొలగించి మరి నువ్వు కూడా ఒప్పుకున్నట్లయితే, నువ్వు ప్రార్థన చేసుకున్నట్లయితే నీ బలహీనతను తీసివేసి బలవంతుడుగా నేను చేయునుగాక, పరిపూర్ణుడుగా దేవుడు మనలను చేయునుగాక. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. వందనాలు అందరికీ.